మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్నగర్ పరిధిలో ఈరోజు చికెన్ మరియు మటన్ చేపల వ్యర్థ పదార్థాల సేకరణ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 4 పాటదారులు పాల్గొన్నారు. వారిలో ఎరుకల పరశురాముడు 65,70,000 రూపాయలకు ఈ వేలంపాటను ఈ వ్యర్థాల సేకరణ దానిని దక్కించుకోవడం జరిగింది. ఇతనికి మేము కేటాయించిన ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ విశదీకరించి చెప్పడం జరిగింది. అయినా పర్లేదు, మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాము. ఇతను 3 డేస్లో ఒకవేళ బ్యాంక్ హాలిడేస్ వస్తే 1-2 డేస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంతలో 50% ఆఫ్ ది అమౌంట్ కట్టాలి. సైంటిఫిక్ మేనర్లో డిస్పోజ్ చేయాలి. తర్వాత తిరిగి 3 నెలల్లో మిగతా 50% అమౌంట్ కూడా కట్టాలి. ఇలాంటి కండిషన్లతో ఇతనికి ఇవ్వడం జరిగింది. వ్యర్థాలను రోజువారీగా వాళ్ళు సేకరించిన వ్యర్థాలను రికార్డు మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా చికెన్ మటన్ వ్యర్థాలు రోడ్ల మీద ఇతనికి వేలంపాట దక్కిన తర్వాత సేకరించే క్రమంలో ఎక్కడైనా మళ్ళీ రోడ్డుపై వ్యర్థాలు ఇలాంటివి కనబడితే దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈ వేలంపాటలో దక్కించుకున్న అతనే ఉంటాడు. ఇలాంటి కండిషన్స్తో ఇతనికి విశదీకరించడం జరిగింది. దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సకాలంలోనే ఇతని నుంచి అమౌంట్ తర్వాత వ్యర్థాల సేకరణ కూడా సరైన పద్ధతిలో నిర్వహిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఇలాగే టెండర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది, అప్పుడు డబ్బులు కట్టకుండా ఈసారి సీరియస్గానే మేము ఎస్పీ గారికి కూడా స్పెసిఫిక్గా ఈ యాక్షన్ అయిన ఈరోజు రేపు మార్నింగ్ ఒక లెటర్ పెట్టి వీరిపై ఇప్పుడు యాక్షన్లో పాల్గొని ఎగ్గొట్టాలనుకునే వారిపై క్రిమినల్ కేసులు కూడా ఆ స్థాయిలో కేసులు పెట్టడం జరుగుతుంది. మేము స్పెసిఫిక్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రయత్నం కూడా చేస్తాం, నిర్వహిస్తాం కూడా. సార్, ఈ పరశురామ్ అనే వ్యక్తి ఇంతకుముందు చేపలకి వేసిన ఆయన గతంలో ఎక్కడ వేశారో అతని పేరు అతను వాడాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మటుకు మేము చెప్పిన కండిషన్స్ ప్రకారమే అతను నిర్వహించాలి. లేదంటే ఏ సమయంలోనైనా మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని రద్దు చేయడానికి మాకు ఆ ఛాన్స్ ఉంది.